హరే కృష్ణ. సో మనము మంగళాచరణ చేసుకుని మొదలు పెడతామంట. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సిద్ధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం 8వ స్కందం 7వ అధ్యాయం మొదలు పెడతాము. సో ఇప్పుడు సముద్ర మంథనం ఇప్పుడు మొదలు అవుతుంది. మొదలైన తర్వాత మొట్టమొదటిగా భగవంతుడి యొక్క కూర్మ అవతారం గురించి చర్చించుకుంటాం ఈ అధ్యాయంలో. దాని తర్వాత మొదలైన తర్వాత ఫస్ట్ వచ్చేది సముద్ర మంథనం నుంచి అది కాలకూట విషయం అన్నమాట, హలహల్. సో ఆ హలహల్ విషయాన్ని ఎలా శివుడు దాన్ని స్వీకరిస్తాడు, దాని తర్వాత ఇంకా ఏం జరుగుతుందనే విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చూద్దామంట. ఇంకా వచ్చే అధ్యాయాల్లో కూడా సముద్రం అంతా. సో ముఖ్యంగా ఇక్కడ శివుడు ఎలా ఈ విషయాన్ని అంతా గ్రహించి మొత్తం ఈ యొక్క భౌతిక సృష్టిని రక్షిస్తారు అనేది ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో మనము మొదటి శ్లోకం నుంచి చర్చించుకున్నాం. సో మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ తేనాగరాజం మామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరిగీయా గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం మదాన్వితాః ఆరేభిరే సురాయత్త అమృతార్తే కురుద్వః. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఒక కురుశ్రేష్ఠ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా దేవతలు దానవులు వాసుకి ఎవరైతే సర్ప రాజు తీసుకొచ్చారు, ఆయన్ని వాసుకిని రిక్వెస్ట్ చేశారు, మీరు దయచేసి ఇక్కడ రండి, వచ్చి యొక్క సముద్రమంతంలో మాకు సహాయపడితే మీకు కూడా అమృతం, మీకు కూడా కొంచెం భాగం ఇస్తాము. సో ఆ విధంగా వాసుకిని తీసుకొని ఇప్పుడు ఒక తాడులాగా వ్యవహరిస్తున్నారు అన్నమాట మంతనం చేయడానికి. ఈ మందారం పర్వతం చుట్టూ దాన్ని ఆ వాసుకిని చుట్టేశారు. ఓకే, అలా దాని తర్వాత వాసుకిని ఆ తాడులాగా ఉపయోగించుకొని ఆ మందార పర్వతం సహాయంతో ఈ యొక్క సముద్ర ఏదైతుందో పాల సముద్రం, క్షీరసాగరం, దాన్ని మంతనం చేయడం మొదలు పెట్టేశారు అమృతం కోసం. సో ఈ ద్వారా
ఈ ద్వారా. సో హరి పురస్తాజ్జగ్రే పూర్వం దేవాస్తథో భవన్. సో అప్పుడు భగవంతుడు అజిత, ఆయన కూడా ఇప్పుడు దేవతలతో సహా, భగవంతుడు అచిత అనే అవతారం, భగవంతుడు దేవతలతో సహా కలిసి అక్కడ ఈ సముద్ర మంథనంలో పాల్గొంటున్నారు. సో వాసుకి యొక్క తల ఎక్కడైతుందో తలకాయ, ఆ వైపు వాళ్ళు పట్టుకొని అటు సైడ్ నుంచి వాళ్ళు సముద్ర మంథనంలో లాగుతున్నారు అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే, అలా మొదలైనప్పుడు తన్నైచన్ దైత్యపతయో మహాపురుష చేష్టితం నఘృణీమో వయం పుచ్చం అహేరంగం అమంగళం స్వాధ్యాయాశ్రుత సంపన్నా ప్రఖ్యాత జన్మ కర్మభిః. సో ఇక్కడ అప్పుడు ఏమైందంటే, దైత్యులు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా దైత్యపతులు అంటే వాళ్ళు లీడర్స్, దైత్యపతులు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదేంటి ఈ విధంగా పుచ్చం అంటే తోకను పట్టుకోవడం అనేది అమంగళం, అటువంటి భాగాన్ని పట్టుకోవడమే అమంగళం, అటువంటిది మనకిచ్చారు పట్టుకోవడానికి. ఇంకా వాళ్ళేమో తల భాగాన్ని పట్టుకుంటున్నారు. అదే భగవంతుడు, అదే అజిత కూడా, ఇంకా దేవతలందరూ కూడా ఆ భాగాన్ని ఏదైతే మంగళదాయకమో అటువంటి భాగాన్ని వాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. సో అందుకనే అప్పుడు ఈ దానవులు ఏం చేశారంటే, దైత్యులు, మేము కూడా వేద శాస్త్రాలన్నీ చదివాము, స్వాధ్యాయ శృత సంపన్నాహ, అలా మేము కూడా మా యొక్క ప్రఖ్యాత జన్మ కర్మది, మేము వేద పండితులము, మాకు వేదాలు తెలుసు, ఆ విధంగా మేము చాలా ఖ్యాతి చెందిన వాళ్ళం, దీని గురించి మేము మంచి జన్మని ఎత్తాము, మేము మంచి కర్మలు చేస్తాము, కాబట్టి మేమే ఆ యొక్క ముందు భాగాన్ని, తలకాయ భాగాన్ని మేము అక్కడ పట్టుకొని అక్కడి నుంచి లాగుతాం, మీరు తోకను పట్టుకోండి, మీరు ఈ సైడ్ రండి, మేము ఆ సైడ్కి వెళ్తాం మీ సైడ్కి అని ఇలా అడుగుతారు అనమాట. అంటే ఇలా వాదిస్తారు ఇంకా. సో ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే, విషయం ఏంటంటే, అసలు దేవతలు ఇలా ఆలోచించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది వాళ్ళ స్వభావం అనమాట, కాంపిటీషన్ అనమాట. వాళ్ళు ఏది చేస్తే మేము అదే చేస్తాం, అలా అనమాట. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇలా అసురులు దైత్యులు ఎప్పుడు దేవతలు అంటే భక్తులు చేసే కార్యాలకి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమేమో ఇక్కడ ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు, మనము ఆవుల్ని రక్షించాలి, గోరక్షణ చేయాలి, గోవుల్ని రక్షించాలి, ఇంకా పాలు, ఇంకా పాలతో సంబంధించిన పదార్థాలు మనం ఎక్కువగా సేవించాలి, అది మనకు మంచిది, ఇక్కడ హెల్త్కి మంచిది, అలాగే ఆయువు పెరుగుతుంది, మస్తిష్కం పెరుగుతుంది, భక్తికి మంచిది అని ఇక్కడ సాత్విక ఆహారం అని ఇక్కడ మేము ఇక్కడ చాలా ప్రచారం చేస్తుంటే, అప్పుడు అసురులు దైత్యులు అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు దగ్గర చాలా అడ్వాన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, ఇక్కడ అంటారు కదా వీళ్ళు దానవులు, మాకు చాలా వేద శాస్త్రాలు తెలుసు, మాకేది ఎక్కడ పట్టుకోవాలో తెలుసు, మేము అక్కడ పట్టుకుంటాం. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు కూడా, ఇప్పుడున్న వైజ్ఞానికులు కూడా సైంటిఫిక్ నాలెడ్జ్, చాలా వైజ్ఞానం మాకు తెలుసు, విజ్ఞానం ఉంది మాకు, ఈ పాలు అవన్నీ మంచివి కావు హెల్త్కి, దానికన్నా ఆవు మాంసం చాలా హెల్త్కి మంచిది అని ప్రచారం చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా అందుకనే ఇలాంటి భేదాలు అంటే భక్తుల మధ్యలో మరి అసుల మధ్యలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సృష్టి ఆరంభం నుంచి ఇలా 2 రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇలా పడదన్నమాట. సో ఇలా ఎన్నో సంవత్సరాల క్రితం కూడా ఇలా దైత్యులు కూడా ఇలా అన్నారన్నమాట, మేము చాలా వేద శాస్త్రాలు చదివాం, మాకు తెలుసు, మేము తలకాయ వైపు మేము పట్టుకుంటాం పాముని. భగవంతుడు అనుకున్నాడు, సరే ఇది తలకాయ దగ్గర అంటే చాలా భయంకరమైన చోటు, ఎందుకంటే అక్కడ నుంచి విషం అనేది వస్తుంది, కాబట్టి పాము అంత భయంకరమైన ప్రదేశంలో నేనుంటి దాన్ని చూసుకుంటాను, దైత్యులకి దానవులకి అటువైపు తోపువైపు ఇచ్చేస్తే వాళ్ళకి ఏమీ అంతగా ప్రమాదకరంగా ఉండదు అని ఆలోచించుకుని భగవంతుడు అక్కడ దేవతలు తీసుకొని అక్కడికి వెళ్తే, వీళ్ళు దాన్ని కూడా కాంపిటీషన్గా తీసుకొని, మేమెందుకు వెనకాల పట్టుకుంటాం, మేము ముందు పట్టుకుంటాము,
ముందు భాగాన్ని మేము పట్టుకుంటాము. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మానసికత ఏంటంటే ప్రభుపాల్ వారు అంటారు, ఒకవేళ దేవతలు మేము విషం తాగుతామంటే మీరెందుకు తాగుతారు, మేము తాగుతాం విషం ముందు అని కొట్లాడే రకం అనమాట. అంటే ఏం చేసినా దేవతలు వాళ్ళతో కొట్లాడాలన్నమాట, వాళ్ళతో పోట్లాడాలి. ఆ విధంగా అటువంటి చేతనతో తీసుకొని ఉంటారు అనమాట. సో ముందు దేవతలు ఒకవేళ మేము ఫస్ట్ విషయం తాగుతాం చేస్తామంటే మీరెందుకు ఫస్ట్ విషయం చేస్తారు, మేము ఫస్ట్ విషయం చేస్తాం, అలా కొట్టుకునేవారు అనమాట. సో అంటే ఏం చేసినా కానీ దేవతలు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదో చేయాలన్నమాట. సో అందుకనే ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఏదో ఇప్పుడు ఇక్కడ మేము కూడా వేద శాస్త్రాలు చదివాము అంటున్నారు కదా. సో అలా ఏదో చదువుకున్నంత మాత్రాన, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నంత మాత్రాన ప్రభుపాల్ వారు అంటున్నారు, ఏదో పెద్ద పెద్ద పరివారాల్లో మీరు పుట్టినంత మాత్రాన మీరేదో పెద్దవాళ్ళు అయిపోరు, మహాత్ములు అయిపోరు. అయినా కానీ ఇలా అసురులుగా మారొచ్చు, దానవులుగా మారొచ్చు ఒకవేళ మీరు నాస్తికులైతే, భగవంతుడి పైన మీకు విశ్వాసం లేకపోతే, భగవంతుడి వాక్యాన్ని మనం వినకపోతే, ఎంత చదువులు చదివినా కానీ, ఎంత పెద్ద పరివారంలో పుట్టినా కానీ మనం కూడా ఆ అసురులతో సమానం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనము చూస్తున్నాము. అలా చాలా మంది ఉన్నారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. వాళ్ళు నాస్తికులు, భగవంతుడిని నమ్మరు, కాకపోతే ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివారు, మంచి పరివారంలో ఉన్నారు, చాలా ధనము సంపత్తి అన్నీ ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు భగవంతుడిని నమ్మరు. సో అలాంటి వాళ్ళందరూ ఇలా దైత్యులు, రాక్షసులతోనే సమానం, అసురులతోనే సమానం అనమాట. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ గురించి చెప్పారు భగవద్గీతలో, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రితం. అటువంటి వాళ్ళు అసురులు. మాయాపహృత జ్ఞానం, దుష్కృతి, మూఢ, నరాధమ, ఇలా 4 రకాలుగా తిట్టారు యాక్చువల్లీ భగవంతుడు వాళ్ళని వర్ణించాడు ఈ అసురుడిని. సో అందుకనే యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదనమాట. సో వీళ్ళు అందుకనే కరెక్ట్ గా వీళ్ళు చేయట్లేదు, కానీ అసురులు అలాగే చేస్తారు వ్యతిరేకంగా అన్ని. 1 సెకండ్, కరెంట్ కంటిన్యూ చేద్దామంటే, సో 4వ శ్లోకం చూద్దామంట. ఇతి తుష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః స్మయమానో విసృజ్యాగ్రం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ అసురులు, ఈ దైత్యులు ఇప్పుడు ఆపేశారనమాట, సముద్ర మంథనం చేయకుండా. వాళ్ళు ఇప్పుడు మీరు అటు పట్టుకుంటే మేము ఇటు పట్టుకోము, అటే మేము పట్టుకుంటాం, ఆ వైపే మేము పట్టుకుంటాం అని ఇప్పుడు వాళ్ళు సముద్ర మంథనం చేయడం ఆపేసి వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సరే, ఇప్పుడు భగవంతుడు చూసి ఈ యొక్క అసురుల యొక్క ఈ యొక్క వ్యక్తిత్వం, మానసికత చూసి, వాళ్ళ యొక్క కోరిక చూసి నవ్వాడంట భగవంతుడు. ఇంకా ఏమాత్రం డిస్కషన్ చేయకుండా, సరే మీరు ఎట్లా చెప్తే అట్లే, మీరు ఎలాగంటే అలాగే, మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారు, సరే మీరు ఇక్కడ పట్టుకోండి, మేము వెళ్ళి తోక సైడ్ పట్టుకుంటాం అనేసి భగవంతుడే వెళ్ళిపోయి అందరి దేవతలందరినీ తీసుకుని అటువైపు వెళ్ళిపోయాడు అజిత. సో ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇప్పుడు సైడ్స్. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్, కృతస్థానా విభాగాశ్చ ఏవం కశ్యపనందనాః మమంతు పరమం యత్త అమృతార్థం పయోనిధిం. ఈ విధంగా ఫైనల్ గా ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ సైడ్ నుంచి పట్టుకొని లాగాలో డిసైడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కశ్యపుడు యొక్క పుత్రులే ఇద్దరు కూడా, దైత్యులు, ఇంకా అసురులు, ఇంకా దేవతలు కూడా, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మళ్ళీ సముద్ర మంథనం మొదలు పెట్టారు అమృతాన్ని ఆశిస్తూ. మత్యమానేర్నవే సోద్రిర్
అనాథారోహ్యపోవిశత్ ధ్రియమాణోపి బలిభిర్గౌరవాత్ పాండునందన. ఓ పాండునందన, పాండువంశస్థుల పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా ఎప్పుడైతే మందార పర్వతాన్ని మంతనం చేసే సాధనంగా ఉపయోగించుకొని పాల సముద్రం యొక్క మంతనం మొదలు పెట్టారో, ఇప్పుడు మందార పర్వతానికి ఇప్పుడు కింద ఏమీ సపోర్ట్ లేదు. కాబట్టి ఎంత గట్టిగా వీళ్ళు పట్టుకున్న దేవతలు ఇంకా దానవులు, అది ఆ యొక్క సముద్రంలో మునిగిపోతుంది. ఎందుకంటే చాలా భారీగా ఉంటుంది కదా మందార పర్వతం, చాలా పెద్దది. మనం చర్చించుకున్నాము. 10,000 యోజనాలు వెడల్పు, ఇంకా పొడవు, అది కూడా మొత్తం బంగారంతో ఉంటుంది. కాబట్టి అది మునిగిపోతుందంట. మామూలుగా ఎప్పుడైనా మంత్రం చేస్తే ఏదైనా పాత్రలో ఆ రాడ్ పెడితే అది కింది వరకు ఉంటుంది, అది గాల్లో ఉండదు, అలా నీళ్ళల్లో ఉండదు. సో ఇక్కడ కూడా కింద ఏమి సపోర్ట్ లేదు దానికి. కింద మొత్తం సపోర్ట్ లేక అది వీళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నా అది మెల్లిగా మునిగిపోవడం స్టార్ట్ అయిపోయిందంట. సో అప్పుడు ఏం జరిగిందంటే, తేషు నిర్విన్న మనసః పరిమ్లానాముఖశ్రియః ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేనాతి బలీయసా. ఇంకా వీళ్ళది ఇప్పుడు ఏం జరిగిందంటే, స్వపౌరుషే నష్టే అంటే పౌరుషం నశించిపోయిందంట. ఎందుకంటే ఇప్పుడు ఏదో వాళ్ళు మేము మంత్రం చేసేస్తామని ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు, కానీ ఎప్పుడైతే ఇప్పుడు దైవము చాలా బలమైంది, అవునా, దైవేన అతి బలీయస. సో దైవము అన్నిటికన్నా బలమైంది. ఇప్పుడు ఆ దైవం యొక్క నిర్ణయం ప్రకారం అక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఎంత శక్తి పెట్టినా కానీ అది మునిగిపోతుంది. కాబట్టి వాళ్ళ పౌరుషం అనేది నశించిపోయింది. ఇప్పుడు వాళ్ళ పౌరుషం కన్నా కూడా దైవం అనేది చాలా శక్తివంతమైనది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, మేము ఇంకేం చేయలేము అన్నట్టుగా వాళ్ళు నిరుత్సాహంతో ముఖాలు మాడిపోయారు. ఇప్పుడు చాలా ఇప్పుడు బాధలో వెళ్తారు. ఏం చేయాలి ఇప్పుడు, మరి మునిగిపోతుంది ఎలా, మొత్తం శక్తి అంతా పెట్టినా కానీ అది వాళ్ళు దాన్ని పట్టుకొని మంత్రం చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే 8వ నంబర్ శ్లోకము, విలోక్య విఘ్నేశ విదింతదేశ్వరో దురంత వీర్యో వితతాభిసంధిః కృత్వా వపుః కచ్చపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహారా. సో ఇది బేసికలీ కూర్మ అవతారం, లేకపోతే కచ్చప అవతారం యొక్క వర్ణన ఇచ్చారన్నమాట. ఈ విధంగా విలోక్య విఘ్నేష్, సో విదంతదేశ్వరో, ఈ విధంగా అప్పుడు భగవంతుడు చూశాడు, అరే ఇది మునిగిపోతుంది, ఇలాంటి విఘ్నం, ఇప్పుడు ఒక కష్టం వచ్చింది వీళ్ళకి. ఆ విలోక్య చూసిన తర్వాత అప్పుడు ఆయన దురంత వీర్య, ఇటువంటి ఒక శక్తివంతమైన ఒక పని చేశారు. ఏంటంటే భగవంతుడు ఆయన ఇప్పుడు ఒక అవతారం తీసుకున్నారు. కృత్వా వపు, ఎటువంటి శరీరాన్ని ధరించారంటే కచ్చపం, అంటే కచ్చప అంటే తాబేలు, కూర్మ అవతారం, తాబేలు రూపం ధరించారు. అది మామూలుగా లేదనమాట, అద్భుతంగా ఉన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకో, నార్మల్ తాబేళ్ళు అయితే అదేంటి అంత పెద్ద పర్వతం ఎలా ఉంటుంది. సో పర్వతమే 10,000 యోజనాలు పెద్దగా ఉందంటే, వెడల్పు ఉందంటే, మరి తాబేలు ఎంత పెద్దగా ఉండాలి. దాన్ని మోయాలంటే అది ఎంత శక్తివంతమైనది ఉండాలి, ఎంత పెద్దదై ఉండాలి. సో అది చిన్న తాబేలు కాదనమాట. మామూలుగా సముద్రంలో నదుల్లో చూసే చిన్న తాబేలు కాదు, చాలా పెద్ద తాబేలు. మామూలుగా కొన్ని పెద్దగా ఉంటాయి సముద్రంలో తాబేళ్ళు, అయినా కానీ ఇప్పుడు ఇక్కడ వర్ణించే అవతారం ఏదైతే ఉందో కూర్మ అవతారం చాలా పెద్దదన్నమాట. సో ఈ తాబేలు అవతారం తీసుకొని, కచ్చప అవతారం తీసుకొని భగవంతుడు ఆ నీళ్ళల్లో కిందికి వెళ్ళి, ఆ పర్వతం కిందికి వెళ్ళి, ఇప్పుడు ఆల్మోస్ట్ మునిగిపోయింది ఆ పర్వతం, అందుకే వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నారు. సో ఆ పర్వతం కిందికి వెళ్ళి ఆ పర్వతాన్ని లేపారంట. పర్వతం కిందికి వెళ్ళి, మందార పర్వతం కిందికి వెళ్ళి దాన్ని ఎత్తారు.
సో ఇది భగవంతుడే అన్నిటిని నియంత్రించేది. యాక్చువల్లీ లీల, సముద్రమంతన లీల నుంచి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు మీరు. ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ప్రతి స్టెప్ లో ఏదో ఒక విఘ్నం వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది, ఏదో ఒక బాధ వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది. దాన్ని పరిష్కరించేది భగవంతుడే. ప్రతి దాన్ని పరిష్కరిస్తారు. ఒకే ఒక్కటి మాత్రం ఆయన శివుడికి వదిలేస్తారు. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఆయనే సాల్వ్ చేస్తాడు. ఒక్కటే ఒక ప్రాబ్లము శివుడికి ఇచ్చేస్తాడు. అది కూడా ముందే చెప్పేస్తాడు. ముందే దేవతలకు చెప్పాడు, విషం వస్తుంది, హలాహల విషము. అది దాని నుంచి మాత్రం మిమ్మల్ని అందరూ శివుడే రక్షిస్తాడు. ఆయన వెళ్ళి మీరు అప్పుడు ప్రాధాయపడుకోవాలంతే. దాని తప్ప ఇంకా మీకేమొచ్చినా నేను చూసుకుంటాను. అది కూడా భగవంతుడు కావాలంటే ఇప్పుడు ఇన్ని చేసిన అతను కూర్మ అవతారం, ఇలా గరుత్మంతుడి మీద వచ్చేసి మందర పర్వతం తీసుకొచ్చారు. మళ్ళీ అజిత రూపంలో వచ్చి అక్కడ దేవతలతో పాటు లాగుతున్నారు. ఇలా 3 గుణాలని ముగ్గురికి పంపించి ఈ విధంగా ఎన్నో రకాలుగా భగవంతుడు ఇప్పుడు కూర్మ అవతారం విధంగా వచ్చారు. తర్వాత లాస్ట్ మోహిని అవతారంలో వస్తుంది. ఒక లీలలో, సముద్రమంతన లీలలోనే భగవంతుడు 3-4 అవతారాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఒకే లీలలో 3-4 అవతారాలు ఎత్తి మరి ఇక్కడ భగవంతుడు లీలలు చేస్తున్నాడు. ఆయన కావాలనుకుంటే హలాహల విషయం కూడా ఇప్పుడు వచ్చేది తీసేసుకోవచ్చు. కానీ భగవంతుడు కావాలనే అలా ఈ లీలని ఈ విధంగా చేస్తున్నాడు, మనం చూస్తాం ముందు. సో మాక్సిమం స్టెప్ టు స్టెప్, ప్రతి స్టెప్ లో వచ్చే ప్రతి ప్రాబ్లము ఇక్కడ భగవంతుడు స్వయంగా సాల్వ్ చేస్తున్నాడు. అంటే అన్ని ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన కంట్రోల్ చేయకపోతే సిచ్యువేషన్ ఎప్పుడో ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఈ మామూలుగా వీళ్ళందరూ దేవతలు ఇంకా అసురుల ద్వారా ఏది కంట్రోల్ లేదా. ఫస్ట్ స్టెప్ నుంచి ప్రతిసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ భగవంతుడు వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు సిచ్యువేషన్. అంటే భగవంతుడే ప్రతిసారి వచ్చి కంట్రోల్ చేస్తున్నాడు, కానీ ఆయనే, కాబట్టి ఆయనే అసలైన కంట్రోలర్ అనమాట. ఈ లీలలు యాక్చువల్లీ మనం లీలల నుంచి ఈ విషయాలే గ్రహించాలి. స్టోరీ బాగుంది, కానీ ఇక్కడ నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే భగవంతుడే అన్నిటిని నియంత్రించేది అని. ఏ దేవత, ఏ అసురుడు భగవంతుడు ముందు, ఆయన శక్తి ముందు అసలు దేనికి పనికిరారు. సో ఇంతమంది దేవతలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఏం చేయలేకపోయారు. సో ఈ విధంగా దేవతలు అసురుడు ఎంతో శక్తివంతమైన వాళ్ళ దగ్గర ఎంతో శక్తి, మనకన్నా ఎక్కువ శక్తి ఉంది. కానీ భగవంతుడి శక్తి ముందు అది అసలు ఎక్కడ దానికి పోలిక లేదనమాట. చాలా తక్కువ అది. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన పర్పట్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ లైన్ టు లైన్ ఈ పర్పట్ చర్చించుకోవాలి, అంత బాగుంటుంది పర్పట్. సో ఈ తాత్పర్యం మనం చూద్దామంట మంచిగా. సో ఇప్పుడు మనకు కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, బాధలు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలా ఏ సమస్య వచ్చినప్పుడైనా కానీ ఇప్పుడు అసురులు ఎలా చూస్తారు ఆ సమస్యని, భక్తులు ఎలా చూస్తారు, నాస్తికులు ఎలా చూస్తారు, అలాగే భగవంతుడు నమ్మేవారు ఎలా చూస్తారు. ఇప్పుడు అదే దైత్యులు, అసురులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా ఏదో సమస్య వచ్చింది, అది ఎందుకు వచ్చింది సమస్య, బై ఛాన్స్ ఏదో వచ్చింది అంతే సమస్య, దానికి ఏం కారణం లేదు వాళ్ళ ప్రకారం. కానీ భగవంతుడు అన్ని కంట్రోల్లో ఉన్నాడు అనే విషయం భక్తులు నమ్ముతారు. ఏ సమస్య వచ్చినా సరే అది భగవంతుడికి ఆల్రెడీ తెలుసు ఆ సమస్య, అది కూడా భగవంతుడు కంట్రోల్లో ఉంది. అందుకనే మొత్తం భగవంతుడు కంట్రోల్లో ఉంది కాబట్టి భక్తులు ఏంటంటే, మరి సమస్య భగవంతుడికి తెలిసే, అంతా భగవంతుడు కంట్రోల్లో ఉండే, అయినా కానీ మనకు ఒక కష్టం వచ్చింది అంటే ఏంటి దాని అర్థం అంటే మనం దాన్ని సహించాలి. ఎందుకంటే భగవంతుడికి ఆల్రెడీ తెలిసే మనకు కష్టం వస్తుంది, ఏదో మనకు భగవంతుడు తెలియకాదు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే. అంటే మనం అప్పుడు ఏం ప్రార్థించాలంటే, అందుకనే ఫస్ట్ ఇక్కడ మనకి భాగవతంలో చెప్పింది ఏంటంటే, తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం. సో ఇలాంటి సమయంలో భక్తులు ఆ యొక్క కష్టాన్ని, సమస్యని ఫస్ట్ ఏంటంటే దాన్ని చాలా ఓర్పుతో దాన్ని సహించాలంట. ఎందుకు సహించాలి దాన్ని, ఆ సమస్యను ఎందుకు దాన్ని మనం స్వీకరించాలి? ఎందుకంటే ఇది భగవంతుడు నాకు ఇస్తున్న కృప. భగవంతుడు ఎలా మనకు వరాలు ఇస్తాడో ఇది కూడా భగవంతుడి ఒక వరమే. ఇలా చూడాలంట దీన్ని, అవునా? ఎందుకంటే మనకు తెలుసు, ఇది ఒక శ్లోకంలో బ్రహ్మదేవుడు చెప్తాడు, తత్తేను కంప, మనము
సుసమీక్షమాన భుంజాన ఏవాత్మ కృతం విపాకం. అంటే మనం ఏవో కర్మలు చేసాం ముందు జీవితాల్లో, జన్మల్లో. ఆ కారణంగా మనకి ఎంతో ఆ కర్మ ఫలితాలు మనకు దొరకాలి. ఆయన అది మనకు ఎంతో రావాల్సింది ఇప్పుడు భగవంతుడు మనకు కొంచెం చేసి మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనము ఇలా ఎంత మనకు సమస్యలు వచ్చినా, ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం సహించాలి. ఎందుకంటే ఇది మనం చేసుకున్నది. దీనికి ఎవరినో మనము నిందించాల్సిన అవసరం లేదు. ఇంకా దీన్ని మనం భరించాలి. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు మనకు ఎంత అవసరమో ఎంత ఆల్రెడీ ఎంత డిస్కౌంట్ చేయాలో చేసి ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు కనీసం మనం దీన్ని స్వీకరించాలి. స్వీకరిస్తే అది మనకే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా అనుభవించాల్సిందే కర్మ ఫలితాల్ని. ఎలాగైనా అనుభవించాల్సిందే, అది ఎక్కడో పోదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనకి ఇలా ఇస్తున్నాడు అంటే అది భగవంతుడి కృప, ఈ విధంగా మనకి ఇస్తున్నాడు అని. ఇది నేను దీనికి అర్హుణ్ణి, నేను అసలు దీనికన్నా ఎక్కువ నాకు దొరకాలి, దీనికన్నా ఎక్కువ కష్టం నాకు రావాల్సింది, భగవంతుడు నాకు డిస్కౌంట్ చేసి ఇచ్చేసాడు. కాబట్టి మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి భగవంతుడి వైపు. ఇంకా కృతజ్ఞతతో ఆ కష్టాన్ని మనం స్వీకరించాలి. ఒకవేళ అలా స్వీకరిస్తే ఎవరైనా సరే స్వీకరించి భగవంతుడిని నిందించకుండా భగవంతుడినే పొగుడుతుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా, భగవంతుడికి భక్తి చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి వ్యక్తులకి భగవద్ధామం వెళ్ళడం అనేది జన్మ హక్కు అని బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో చెప్తారనమాట. ఇలా భక్తులు ఆలోచిస్తే, ఇప్పుడు నాస్తికులు అసురులు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళు ఎప్పుడు కూడా అనుకోరు ఇదంతా భగవంతుడి కంట్రోల్లోనే ఉంది అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అంతే ఏదో సమస్య వచ్చింది, దానికేం పెద్ద భగవంతుడు కంట్రోల్లో ఉండడం ఇవన్నీ ఏదో దానికి ఏదో కర్మ పూర్వకర్మ ఫలితం అవన్నీ ఆలోచించరు వాళ్ళు. ఏదో యాక్సిడెంటల్ గా అయింది, ఏదో బై ఛాన్స్ వచ్చింది, బై ఛాన్స్ ఏదో కష్టం ఏదో సమస్య వచ్చింది బై ఛాన్స్, అంతే, దాని వెనకాల ఏం కారణం లేదు. అలా అనుకునే వాళ్ళు అసురులు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదంతా భగవంతుడు ఇచ్చానుసారంగానే. ఇక్కడ ఒక పాయింట్ రాస్తారు ప్రభుపాల్ వారు, ఇట్ వాజ్ బై హిజ్ విల్ దట్ దేర్ వేర్ హిండ్రెన్సెస్ అండ్ బై హిజ్ విల్ దోస్ హిండ్రెన్సెస్ వేర్ రిమూవ్. అంటే ఈ యొక్క సమస్యలన్నీ కూడా భగవంతుడి ద్వారానే అక్కడ వచ్చాయి. మళ్ళీ ఈ సమస్యల్ని కూడా భగవంతుడే తొలగిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ సమస్య అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, భగవంతుడే ఈ సమస్యను సృష్టించాడు, భగవంతుడే ఈ సమస్యను తొలగిస్తాడు. అదేంటి, భగవంతుడు ఎందుకు సృష్టించడం, మళ్ళీ భగవంతుడి సమస్యను ఎందుకు తీసేయడం, ఇదేంటి డ్రామా ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు? సో ఈ లీల భగవంతుడు చేసేది ఎందుకంటే ఈ విషయాన్ని మనకు అర్థం చేయించడానికి. భగవంతుడు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, ఆయననే అందరినీ నియంత్రించేది, ఆయననే అందరికన్నా శక్తివంతుడు, ఆయన కంట్రోల్లోనే అంతా ఉంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇంకా భగవంతుడు ఇలా ఈ లీలలు చేస్తాడు, కొన్ని కొన్ని బోధనలు శిక్షణలు దేవతలకి దానవులకి ఇవ్వడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి సరైన మార్గదర్శనం చేయడానికి. ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లలకి సరైన మార్గదర్శనం చేయడానికి ఒక్కొక్కసారి అలా కొన్ని కావాలని ఆయనే టెస్ట్ పెడతారు, ఆయనే సమస్యలు సృష్టిస్తారు, లేకపోతే ఆయనే తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయనే సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ ఇప్పుడు భగవంతుడు కూడా ఒక విధంగా ఆయన ముందే చెప్పారు కదా, ఇక్కడ ఎన్నో వస్తాయి సమస్యలు రావచ్చు, లేకపోతే ఏమైనా అడ్డంకులు రావచ్చు, లేకపోతే వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, మీరు అన్నిటిని ఓర్చుకోవాలి, ఓర్పుతో సహించాలి, అన్నిటికీ మీరు దానం లేదంటే దానికి సరే అనాలి అని ముందే, మీరు కోపం తెచ్చుకోకూడదు, వాళ్ళతో ఏమాత్రం ఎక్కడ కూడా వాదనకు దిగకూడదు అని అన్ని ముందే చెప్పి పెడతారు. ఈ హలాహల విషయం కూడా వస్తుంది, అది కూడా ముందే చెప్పేస్తారు. అంటే భగవంతుడికి ఆల్రెడీ ముందే తెలుసు ఏమేమవుతుందని. అంటే ఏ సమస్యలు వస్తాయో కూడా భగవంతుడికి ముందే తెలుసు, అన్ని ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే ఆయన కావాలనుకుంటే ఆ సమస్య రాకుండా కూడా చేయొచ్చు, కానీ అయినా కానీ సమస్య వస్తుంది అంటే ఏంటి, ఆయన ఇచ్చానుసారంగానే ఆ సమస్య అనేది వస్తుంది మన జీవితంలో. కాబట్టి అందుకనే మనము ఇలా ఇప్పుడు దేవతలు భక్తులు ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఏ సమస్య వచ్చినా భగవంతుడిని ప్రార్థించుకుంటారు. అలా సమస్యలు వచ్చినప్పుడు భక్తులు ఏంటంటే భగవంతుడిని ప్రార్థించుకుంటారు, ఇంకా సహిస్తారు, ఇది నా కర్మ ఫలితం, ఇంకా భగవంతుడిని అలాగే ఆరాధించుకుంటారు. సో ఇప్పుడు భగవంతుడు ఇక్కడ కచ్చప అవతారంలో వచ్చాడు, పూర్ణ అవతారంలో. సో క్షితిరిహ విపులతరే తవ తిష్టతి పృష్ఠే. సో ఇది మనకు దశావతార స్తోత్రంలో ఉంటుంది. కేశవద్రిత కూర్మ శరీరా
జయ జగదీశ హరే. సో ఆయన ఇప్పుడు ఈ విధంగా కచ్చిప అవతారానికి వచ్చేసి ఆయన కింది నుంచి వెళ్ళి ఆ పర్వతాన్ని తన పైన పెట్టేసుకున్నాడు, తన వీపు పైన. ఇప్పుడు మీరు చూసే ఉంటారు టార్టైస్ కి బ్యాక్ సైడ్ లో హార్డ్ గా ఉంటుంది స్ట్రక్చర్, షెల్. టార్టైస్ పైన ఉన్న కవర్ చాలా చాలా హార్డ్ గా ఉంటుంది, ఒక రాయి లాగానే ఉంటుంది. సో ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కచ్చిప అవతారం వెళ్ళి దానిపైన తీసేసుకున్నాడు, మందర పర్వతాన్ని ఆయన పైన, ఆయన భుజాల పైన తీసేసుకున్నాడు. ఈ విధంగా ఆ భక్తులకు మాత్రమే తెలుసు, ఏ సమస్యలు వచ్చినా అవన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ఆరు భగవంతుడికి తెలిసే మనకు ఆ సమస్యలు వచ్చాయి. మళ్ళీ మనం భగవంతుడినే ప్రార్థించుకుంటే ఆ సమస్యలు కూడా భగవంతుడే తొలగించేస్తాడు. భగవంతుడికి తెలిసే వచ్చాయి, భగవంతుడే అంటే ఇప్పుడు మనకు ప్రకృతి ఇచ్చిన, మన కర్మ ఫలితాల ద్వారా మనకు వచ్చిన అంతా కూడా భగవంతుడు సృష్టించిన సిస్టమ్ నుంచే మనకు వచ్చేది. కాబట్టి ఆ విధంగా ఇండైరెక్ట్లీ అన్నిటికీ కారణం భగవంతుడే, కాబట్టి భగవంతుడి నుంచి వచ్చాయి. అలాగే భగవంతుడే దాన్ని తొలగించేస్తాడు. మనకు తెలుసు మరి ఎందుకు వచ్చాయి, ఎందుకు మనకి భగవంతుడి యొక్క ప్రకృతి ద్వారా కానీ ఈ యొక్క సృష్టి ద్వారా కానీ ఏదో ఒక విధంగా మనకి ఎందుకు సమస్యలు ఇస్తున్నారంటే అది మన కర్మ ఫలితం మనకి ఇస్తున్నారు. కానీ ఇది కూడా మళ్ళీ ఎవరు తొలగిస్తారు, అది కూడా భగవంతుడే తొలగిస్తారు. సో అందుకనే విషయం ఏంటంటే మనం భగవంతుడిని ప్రార్థించుకోవాలి అని దేవతలు కానీ భక్తులు కానీ భగవంతుడిని ప్రార్థించుకుంటారు ఏ సమస్య వచ్చినా. అదే అసురులు ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు అలాంటి సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా. సో ఈ విధంగా ఇది భగవంతుడి యొక్క భక్తులకు తెలుసు, అదే అసురులకు తెలియదు. ఇప్పుడు భగవంతుడి భక్తులకు తెలుసు, ఎందుకంటే ఇది భగవంతుడే నాకు కష్టం ఇచ్చాడు, ఆయనకు కావాలంటే తీసేయచ్చు కూడా. కాబట్టి ఆయన దగ్గర కెపాసిటీ ఉంది, ఆయన కంట్రోల్ చేయగలడు అనే విషయం భక్తులకు ఆ నమ్మకం ఉంది. కానీ అసురులకు ఆ నమ్మకం లేదు. అదేంటి, మేమే సాల్వ్ చేసుకోలేకపోతున్నాం, అటువంటిది ఇంకా భగవంతుడు వచ్చి సాల్వ్ చేస్తాడు, భగవంతుడికి ఏమొస్తుంది అన్నట్టు అనమాట. వాళ్ళు మేమే సాల్వ్ చేసుకోలేకపోతే ఇంకెవరు సాల్వ్ చేయలేదు ఈ సమస్య, వాళ్ళకి సెకండ్ ఆల్టర్నేటివ్ లేదు. సో ఇలా అనమాట అసురులు. అందుకంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, అసలు భగవంతుడు లేనే లేడు, అసలు అది భగవంతుడు ఎలా సాల్వ్ చేస్తాడు, ఎలా సంభవం, మాకే సంభవం అవ్వట్లేదు, అట్లా అనమాట వాళ్ళు ఆలోచించుకునేది. సో కానీ భగవంతుడికి ఏది అసాధ్యం అంటే ఏది లేదు, మనకు సాధ్యంగానే భగవంతుడు చేయగలడు. అందుకే మనకి భగవంతుడు తేడా ఉంది, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి, అసలు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ 9వ నంబర్ శ్లోకం. తముత్తితం వీక్ష్య కులాచలం పునః సముద్యత నిర్మతితుం సురాసురాః దదార పృష్టేన సలక్ష్య యోజనా ప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు దేవతలు ఇంకా దానవులు చూసారంట, అరే మందర పర్వతం మునిగిపోయింది, మళ్ళీ పైకి లేచిందంట, పైకి లేచింది మందార పర్వతం. మునిగిపోయిన మందార పర్వతం సముద్రంలోంచి మళ్ళీ పైకి వచ్చింది. ఎలా వచ్చింది పైకి? సో ఆ పైకి రావడం చూసి అందరికి చాలా ఆనందం వచ్చేస్తారు, మునిగిపోయిన మందార పర్వతం అదంతా కదా పైకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అదంతకే పైకి? కింది నుంచి కచ్చపాతంలో వచ్చి భగవంతుడు దాన్ని పైకి తీసుకొచ్చారు, అవునా? సో అప్పుడు మళ్ళీ వాళ్ళు సముద్రం అంతా మొదలు పెట్టారు. సో భగవంతుడు ఎంత పెద్దగా ఉండాలి, మరి చాలా పెద్దగా ఉండాలి, అంతేనా కదా? ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయి ఉండాలి. మందార పర్వతాన్ని వాళ్ళు మంతనం చేస్తున్నారంటే అది రాడ్ ఇట్లా, మీరు ఇప్పుడు ఏదైనా పెద్ద పాత్రలో రాడ్ యొక్క సైజ్ ఉంటుంది, కింద చాలా చిన్నగా ఉంటుంది, అంతే కదా? పాత్ర పెద్దగా ఉంటుంది, రాడ్ సైజ్ మాత్రము చిన్నగానే ఉంటుంది. దేనితోనైతే మంతనం చేస్తాం, ఇప్పుడు మీరు పెరుగు మధ్యన చిలికినప్పుడు కూడా, మంతనం చేసినప్పుడు కూడా పెరుగుని, అప్పుడు అక్కడ ఉండే రాడ్ చిన్నగా సన్నగానే ఉంటుంది, కానీ పాత్ర పెద్దగా ఉంటుంది. అంటే సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి, అంటే దీనికన్నా చాలా పెద్దగా ఉండాలి. ఇదే 10,000 యోజనాలు అంటే ఏది 10,000 యోజనాలు, ఇది మన మందర పర్వతం, అది 10,000 యోజనాలు అంటే మరి కూర్మావతారం యొక్క విస్తీరణ ఎంత పెద్దగా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి. సో ఇక్కడ అందుకే చెప్పారు, ఎంత పెద్దగా చెప్పారంటే ఇది వచ్చేసి చాలా పెద్దదన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే ఇది ఒక ద్వీపం లాగా అనమాట. 1,00,000 యోజన, అది 10,000 యోజనాలు అయితే ఇది 1,00,000 యోజనాలు, అవునా? 1,00,000 యోజనాలు అంటే చాలా పెద్దది, అవునా?
1,00,000 యోజనాలు అంటే చాలా 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 పెద్దది. అంటే మొత్తం చెప్పాలంటే 8,00,000 మైళ్ళు. అవునా? 8,00,000 మైళ్ళు. అది 80,000 మైళ్ళు అయితే ఇది 8 అంటే దానికన్నా పదింతలు అనమాట. అంటే మందారం పర్వతం కన్నా కూడా వెడల్పు కన్నా పదింతలు పెద్ద సైజులో కూర్మ అవతారం ఉంది. అంటే అది ఇప్పుడు 1,00,000 యోజనాలు అంటే అది ఒక ద్వీపంతో సమానం. అంటే కూర్మ అవతారం ఎంత పెద్దగా ఉందంటే ఆల్మోస్ట్ ఒక ద్వీపం. ఇక్కడ ఒక పెద్ద ద్వీపంతో దాన్ని పోలుస్తున్నారు కూర్మ అవతారాన్ని. అంత పెద్ద అవతారం కూర్మ అవతారం. ఇక్కడ చిన్నది కాదు. ఎందుకంటే అప్పుడైతేనే ఆ యొక్క మందార పర్వతాన్ని భరించగలదు అనమాట. భరించగలదు భగవాన్ ఆ అవతారం అయితే. నెక్స్ట్ వచ్చేసి 10వ నంబర్ శ్లోకం. సురాసురేంద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమంతం గిరిమంగపృష్టటః బిభ్రత్తదావర్తనమాదికచ్చపో మేనేంగకండూయనమప్రమేయః. ఓ రాజా, ఎప్పుడైతే ఇలా దేవతలు దానవులు మళ్ళీ వారి యొక్క శక్తితో మళ్ళీ మందర పర్వతాన్ని తో మంతనం చేయడం మొదలు పెట్టారు, ఈ యొక్క పెద్ద కూర్మావతారం పైన, పెద్ద కచ్చపం పైన, ఆది కచ్చపో. అప్పటికి అది మందర పర్వతం అలా అలా తిరుగుతూ ఉంటుంది, అంటే ఇట్లా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఆ మందార పర్వతం మూవ్ అవుతూ ఉంటే వెనకాల పైన వీప్ పైన భగవంతుడికి కచ్చప అవతారంలో ఎలా ఉందంటే ఎప్పుడైనా అంటే ఆల్రెడీ ఆ టైంలో భగవంతుడికి చిన్నగా ఇచ్చింగ్ సెన్సేషన్. ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే ఏదో కొంచెం ఇలా ఏదో దురద పెడితే మనం గోక్కుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. అలా భగవంతుడికి అప్పుడు అలా మందార పర్వతం వాళ్ళు మంతనం చేస్తుంటే అది చాలా హాయిగా అనిపించిందంట భగవంతుడికి. ఎందుకు హాయిగా అనిపించిందంటే ఆ టైంలో అలా కొంచెం ఏదైనా అలా ఎక్కడైనా దురద పెడితే దాన్ని గోక్కుంటే ఎలా హాయిగా ఉంటుందో అలా భగవంతుడికి హాయిగా అనిపించిందంట. సో భగవంతుడికి ఏమాత్రం ఈ యొక్క మందార పర్వతం యొక్క మంతన ద్వారా ఆయనకి ఏమాత్రం కష్టం కలగలేదు. ఇంకా ఉల్టా రివర్స్ ఏంటంటే ఆయనకి ఇంకా చాలా హాయిగా అనిపించిందంట ఈ మందర పర్వతం యొక్క మంత్ర. ఆయన వెనకాల మందర పర్వతం పెట్టి మంత్రం చేస్తుంది, మనకు హాయిగా అనిపించిందంట. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద అవతారం కచ్చప అవతారం. సో నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. తథాసురామా విశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవ గణాంశ్చ విష్ణుర్ దైవేన నాగేంద్రమబోధ రూపః. దాని తర్వాత భగవంతుడు విష్ణు స్వయంగా ఇప్పుడు ఆయన అసురుల్లో రజోగుణం లాగా ప్రవేశించారు, దేవతల్లో సత్వగుణం లాగా ప్రవేశించారు, అలాగే వాసుకిలో తమోగుణం ద్వారా ప్రవేశించారు. తద్వారా ముగ్గురికి 3 గుణాల ద్వారా వాళ్ళకి ప్రేరణ ఇచ్చారు, శక్తిని ప్రసాదించారు. ఈ యొక్క సముద్ర మంతనం చేయడానికి ఎంతో శక్తి అవసరం కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరు ఏ గుణంలో ఉంటే వాళ్ళకి ఆ గుణం వల్ల ప్రేరణ లభిస్తుంది. ఇప్పుడు దేవతలు సత్వగుణంలో ఉంటారు, వాళ్ళకి సత్వగుణం ఇచ్చేశారు. దాని ద్వారా వాళ్ళకి ఇంకా ప్రేరణ పొంది శక్తి పొంది వాళ్ళు ఇంకా చేయగలిగే విధంగా. అలాగే రజోగుణం ద్వారా ఈ అసురులకి, వాసుకేమో తమోగుణం. సో ఈ విధంగా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంలో ఉంటారు. అవునా? వాసుకి అయితే ఇక్కడ చెప్తున్నారు ఎంత అలసిపోయిందంటే, ఇప్పుడు సముద్ర మంతనంలో దాన్ని పట్టుకొని లాగుతున్నారు కదా, ఇప్పుడు 2 వైపులు పట్టుకొని లాగుతుంటే మంతనం చేస్తుంటే వాసుకి ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసిందంట. అందుకనే వీళ్ళందరికీ కూడా అలసిపోతున్నారు, వీళ్ళిద్దరు కూడా, దేవతలు అసలు కూడా. అందుకనే ఇప్పుడు వీళ్ళందరికీ ఈ విధంగా భగవంతుడే ప్రేరణ శక్తి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ ఐడియా భగవంతుడే ఇచ్చాడు దేవతలకి. సముద్ర మంతనం చేయడం వల్ల అమృతం దొరుకుతాడం వల్ల మీ యొక్క శక్తి, మీరు అమరులు అయిపోతారు. మళ్ళీ దానికోసం ఏం చేయాలో మార్గదర్శనం కూడా భగవంతుడు చెప్పాడు. తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా భగవంతుడు చెప్పాడు. అంతా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు సముద్రం మంతనం కోసం మందర పర్వతం తెచ్చుకోవాలి.
ఏమేం చేయాలి, స్టెప్ బై స్టెప్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ స్టెప్ లోనే వీళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ మందర పర్వతం తీసుకురాలేకపోతే అక్కడ భగవంతుడు వచ్చి తీసుకొచ్చాడు. దాని తర్వాత మునిగిపోతుంటే మళ్ళీ ఇప్పుడు కచ్చపోతారని వచ్చాడు. తర్వాత వీళ్ళకి ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి అయినా శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి శక్తి క్షీణించిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. మళ్ళీ భగవంతుడే 3 గుణాల ద్వారా వాళ్ళకి శక్తిని ప్రేరణ ఇస్తున్నాడు. ఇలా ప్రతి స్టెప్ లో భగవంతుడు యాక్చువల్లీ మీరు చూడొచ్చు, అంతా ఈ లీల అంతా యాక్చువల్లీ భగవంతుడు ఎలా చేస్తున్నాడు. ఇప్పుడు దేవతలు అసురులు అనుకుంటారు మేమే మా శక్తి ద్వారా అమృతాన్ని సాధిస్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే అంత భగవంతుడి ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారానే జరుగుతుంది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అదే మనం ఈ లీలల నుంచి నేర్చుకోవాల్సింది. మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతాయి. మనం ఏమనుకుంటామంటే మన శక్తి, మన తెలివితేటలు, మన బుద్ధి, మన సామర్థ్యంతో అన్ని చేసాం, అన్ని సాధించాం. ఏం విజయం సాధించినా అది మన పైన నేనే గొప్ప, నా గొప్పతనం అనుకుంటాం, నా తెలివితేటల వల్ల అనుకుంటాం. కానీ అసలైతే ప్రతి స్టెప్ లో కూడా మనకు భగవంతుడు హెల్ప్ చేశాడు ఏదో విధంగా, అంతే కదా. ఇప్పుడు మనమైనా ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా సాధించామంటే మనకు శరీరం సరిగ్గా ఉండాలి, శరీరం సరిగ్గా పనిచేయాలి, సరైన టైంలో బుద్ధి తెలివి సరిగ్గా పనిచేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి పనిచేస్తాయని సరిగ్గా మనకు శరీరం కావాలి పనిచేయడానికి. సో మనకి శరీరం ఇచ్చింది భగవంతుడు. ఈ ఆత్మ మనం భగవంతుడి నుంచి వచ్చాము. ఈ తెలివి, సరైన టైంకి సరైన స్మరణ శక్తి, అవి కూడా భగవంతుడే ఇచ్చాడు. సరైన బుద్ధి, తెలివితేటలు. ఈ విధంగా ఇప్పుడు మనం శాస్త్రాల్లో చదువుకుంటున్నాం, చదువుకొని ఎన్నో విషయాలు తెలుసుకొని చేస్తున్నాం. ఆ జ్ఞానం కూడా భగవంతుడే ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి 3 గుణాల ద్వారా ఒక్కొక్కరికి ఎలాగైతే ప్రేరణ ఇస్తాడో అలా ప్రేరణ ఇస్తున్నాడు. మనకు కావాల్సిన ఆహారం ఏదైతే మెయింటెనెన్స్, శరీరానికి పోషణ, అదంతా కూడా భగవంతుడు దానికోసం ప్రకృతిలో అరేంజ్ చేశాడు. సో అన్ని మనకు భగవంతుడు అరేంజ్మెంట్ చేస్తున్నాడు, అన్ని భగవంతుడు. ఫైనల్ గా అయినా కానీ మనము ఏదైనా విజయం సాధిస్తే ఏం చేసినా కానీ నేనే చేశాను, భగవంతుడికి ఎందుకు ఇవ్వాలి ఫలాన్ని, మొత్తం నేనే భోగిస్తా, నేను కష్టపడి సాధించాను, నేనే ఎంజాయ్ చేయాలి, మొత్తం క్రెడిట్ భగవంతుడికి ఎందుకు ఇవ్వాలి క్రెడిట్, భగవంతుడికి ఎందుకు నేను ఫలాన్ని ఇవ్వాలి, నా ఫలాన్ని నేను ఎంతో కష్టపడి సాధించాను ఇవన్నీ భగవంతుడికి ఇచ్చేసాలా, అంతా భగవంతుడి కృప అని చెప్పేయాలా, అంత భగవంతుడికి సమర్పించుకోవాలి. ఎందుకు, అంతా నాది నేను భోగిస్తాను. ఈ భావన తప్పు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన శిక్షణ మనకు ఈ లీల నుంచి దొరుకుతుంది. ఇక్కడ ఏదో అంత భగవంతుడే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, దేవతలకి, అసురులకి, అందరికి, సముద్రం అంతనికి, అసలు వాళ్ళకన్నా వాళ్ళు ఏం చేయట్లేదు పెద్దగా, ఏదో వాళ్ళు జస్ట్ ఒక నిమిత్త మాత్రులు మాత్రమే, జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. అంత భగవంతుడు సప్లై చేస్తున్నాడు, అంత భగవంతుడే రక్షిస్తున్నాడు. అసలు అది వాళ్ళ విషయంలో కాదండి, మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడి రోల్ అదే అసలైతే. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు చూడండి ఇంకా ఎలా భగవంతుడు సపోర్ట్ చేసి ఎలా ఈ లీలలో హెల్ప్ చేస్తాడు అన్ని విధాలుగా. 12వ నంబర్ శ్లోకం. ఉపరియగేంద్రం గిరిరాడి వాణ్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహు తస్తౌ దివి బ్రహ్మ భవేంద్ర ముఖ్యైర్ అవిష్టువద్భి సుమనోభివృష్ట. ఇప్పుడు భగవంతుడు 1000 చేతుల్ని అక్కడ ప్రదర్శించాడంట. మందార పర్వతం యొక్క పైన కూర్చొని అక్కడ ప్రత్యక్షమై 1000 చేతుల ద్వారా ఆయన ఈ 1000 చేతుల ద్వారా ఇప్పుడు ఇక్కడ ఆయన మళ్ళీ ఏం చేశాడంటే, ఒక్కో పర్వతంలాగా ఒక చేతితో ఆయన ఈ పర్వతాన్ని మళ్ళీ పట్టుకున్నాడంట. ఆయన ఈ విధంగా ఇన్ అప్పర్ ప్లాంటేషన్ లార్డ్ బ్రహ్మ, లార్డ్ శివ అలాంగ్ విత్ ఇంద్ర, ఇంకా దేవతలు అందరూ కూడా ఇలా భగవంతుడు పైన మళ్ళీ, ఎందుకు ఇదంటే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు కింద సపోర్ట్ ఉంది, కింద సపోర్ట్ ఫస్ట్ మునిగిపోతుంది అనేసి కింద సపోర్ట్ కావాలని ఫస్ట్ కింద సపోర్ట్ ఇచ్చారు భగవంతుడు కూర్మవుతారు వచ్చి. దాని తర్వాత వాళ్ళకి శక్తి లేదు, సరే సపోర్ట్ దొరికిందా, ఇప్పుడు వాళ్ళు ఎక్కువసేపు మంత్రం చేయగానే అలసిపోయారు, వాళ్ళ దగ్గర శక్తి లేదు, సరే అని శక్తి ప్రేరణ అంతా కూడా 3 గుణాల ద్వారా భగవంతుడు వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు సముద్ర మంత్రం చేస్తున్నారు, కానీ కింది నుంచి అది
సపోర్ట్ దొరికింది, కానీ పైనుంచి సపోర్ట్ చాలా పెద్ద పర్వతం కదా, కింద ఒక్కటే సపోర్ట్ సరిపోదు, పైనుంచి కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు పైనుంచి సపోర్ట్ ఇచ్చి పైనుంచి బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఆయన మళ్ళీ ఇంకొక అవతారం తీసుకొని 1000 చేతులతో అక్కడ మళ్ళీ పైన ఈ యొక్క మందర పర్వతం శిఖరాన కూర్చొని అక్కడ నుంచి ఆయన చేతితో పట్టుకొని మళ్ళీ కంట్రోల్ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంటే మీరు అప్పుడు ఈ విషయాన్ని చూసి, భగవంతుడి యొక్క అవతారాన్ని చూసి దేవతలందరూ బ్రహ్మ, శివ, ఇంద్ర ఇత్యాది అందరూ కూడా ప్రశంసించారు మరియు పూల వర్షం కురిపించారంట. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. ఉపర్యదశ్చాత్మని గోత్ర నేత్రయో పరేణ తే ప్రావిశతా సమేధితాః మమంతురబ్ధిం తరస. సో ఇప్పుడు ఇక్కడ సముద్ర మంత్రం కోసం అనేసి ఇప్పుడు భగవంతుడు పైనుంచి, కింది నుంచి, మధ్యలోంచి అన్ని దగ్గర నుంచి సపోర్ట్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు దేవతలు ఇంకా దానవులు ఇద్దరు కూడా బాగా పరిశ్రమించి సముద్ర మంత్రం కోసం మంత్రం చేస్తున్నారంట. అలా సముద్ర మంత్రం చేస్తున్నప్పుడు మంత్రం బాగా జరిగిందంట. ఈ అందరి శక్తి ద్వారా కలిపి, దేవతలు ఇంకా దానవులు అందరి శక్తి కలిపి ఎంత సముద్ర మంత్రం ఎంత బాగా జరిగిందంటే ఆ సముద్రంలో ఉన్న మొసళ్ళు అన్ని కూడా భయపడిపోయాయంట, వాళ్ళ విచలితం అయిపోయాయంట ఈ మంత్రం ద్వారా. ఈ విధంగా చాలా బాగా మంత్రం జరగడం మొదలైంది. ఇప్పుడు బాగా మంత్రం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే అహీంద్ర సాహస్ర కఠోర ధృన్ముఖ శ్వాసాగ్ని ధూమాహత వర్చసోసురా పౌలోమకాలయ బలేల్వలాదయో దవాగ్ని దగ్ధా సరళా ఇవా భవన్. ఇప్పుడు వాసుకి వేల వేల కళ్ళు ఇంకా ముఖాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాని యొక్క ముఖం నుంచి దాని యొక్క అది గాలి పీల్చుకుంటున్నప్పుడు, అది శ్వాస పీల్చుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు, అలా శ్వాస వదులుతున్నప్పుడు ఆ శ్వాసలోంచి ఎంతో మంట, అగ్ని ఇంకా పొగలు వస్తున్నాయన్నమాట. అవన్నీ ముఖ్యంగా ఈ అసురులకి బాగా తగిలాయి. పౌలోమ, కాలేయ, బలి ఇంకా ఇలు అలా అలా అసురులు ఎవరైతే అక్కడ పక్కన శ్వాస పీల్చుకొని వదులుతున్న దాని పక్కనే నించొని వాళ్ళు లాగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాగైతే అడవుల్లో మంటలు అంటుకొని మొత్తం నల్లగా మాడిపోతాయో చెట్లన్నీ, పెద్ద పెద్ద సరళ వృక్షాలు, ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ యొక్క విష ప్రభావంతో, అంటే ఆ యొక్క అగ్ని ప్రభావంతో వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా క్షీణించుకుపోయిందంట. దేవాంశతాశ్వశిఖాహత ప్రభాన్ ధూమ్రామ్రసృగ్వర కంచుకాననాన్ సమభ్యవర్షన్ భగవద్వశాఘనాన్ వవు సముద్రోముపగూఢవాయువ. ఈ విధంగా ఈ యొక్క వాసుకి యొక్క శ్వాస వదిలినప్పుడు ఆ శ్వాస యొక్క ఎంత పవర్ఫుల్ ఉండే అంటే అక్కడ ఉన్న మొత్తం దేవతల యొక్క శరీరాల యొక్క కాంతి కూడా వెళ్ళిపోయిందంట. వాళ్ళందరూ కూడా ఆ పొగలకి, ఆ మంటకి అందరి ముఖాలు, మొత్తం వాళ్ళు ధరించిన వస్త్రాలు, శరీరం అంతా కూడా నల్లగా మాడిపోయింది అనమాట, నల్లగా అయిపోయాయంట. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఏం చేశాడు, అయ్యో వీళ్ళందరూ శక్తిహీనులైపోయారు, మళ్ళీ వాసుకి యొక్క శ్వాస వదలడంతో వీళ్ళందరూ మాడిపోయినట్టు అయిపోయారు, వీళ్ళందరూ మళ్ళీ నిరుత్సాహపరులు అయిపోయారు, మళ్ళీ శక్తిహీనులు అయిపోయారు. మళ్ళీ వాళ్ళకి కొంచెం రిఫ్రెష్ చేయడానికి మళ్ళీ భగవంతుడే అక్కడ ఆ సముద్రం నుంచి మబ్బుల్ని సృష్టించి, ఆ మబ్బుల నుంచి వానల్ని సృష్టించి, చల్లటి గాలుల్ని సృష్టించి, తద్వారా మంచి మంచి గాలులు, వానల ద్వారా మళ్ళీ వాళ్ళకు ఒక మంచి గాలి వాన వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మొత్తం ఫ్రెష్ అయిపోయారు, రిఫ్రెష్ అయిపోయారు. అంటే చూడండి మీరు, భగవంతుడు ప్రతి స్టెప్ లో హెల్ప్ చేస్తున్నారు. సో ఇంతకుముందు పైన భగవంతుడు ఇంకొక అవతారం తీసుకున్నారు. అంటే
ఈ సముద్రం మంథనంలో ఈ మందార పర్వతం పైన మళ్ళీ భగవంతుడు ఇంకొక అవతారం తీసుకున్నారు. ఇక్కడ అవతారం పేరేమి ఇవ్వలేదు, ఏం అవతారం అనేది ఇవ్వలేదు, కానీ భగవంతుడు ఒక అవతారం తీసుకున్నాడు, 1000 చేతులతో అవతారం తీసుకుని ఆ యొక్క మందార పర్వతాన్ని కంట్రోల్ చేశారని చెప్పారు. పేరు ఇవ్వలేదు అవతారం. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగింది మళ్ళీ, మత్యమానా తథా సింధో దేవాసురవరూతపై యదా సుధాన జాయత నిర్మమంతాజిత స్వయం. సో ఎప్పుడైతే వీళ్ళు ఇంత కష్టపడ్డా, ఇంత ప్రయత్నించినా గానీ, ఇంత కష్టపడ్డ తర్వాత కూడా వాళ్ళు మొత్తం శ్రమంతా పెట్టారు, దేవతలు దానవులు అందరూ కూడా. స్వయంగా అజిత అనే అవతారం రూపంలో భగవంతుడు కూడా వాళ్ళతో పాటు, దేవతలతో పాటు ఈ సముద్ర మంథనంలో పాల్గొన్నారు. ఇంకా అమృతం మాత్రం రాలేదంట. మరి ఏమొచ్చింది, అమృతం అయితే రాలేదు. మేఘశ్యామ కనక పరిధి కర్ణ విద్యతో విద్యున్ మూర్ని భ్రాజద్విలులిత కచ్చశ్రద్ధరో రక్తనేత్రః జైత్రేర్ధోర్భిర్జగదభయధైర్దండశోకం గృహీత్వా మతనన్నత్నా ప్రతిగిరిర్తివా శోభతాథో ధృతాద్రిః. అప్పుడు అక్కడ చెప్పేది ఏంటంటే, భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడంట. ఒక నల్లటి నీలి మబ్బులాగా ఆ పీతాంబర వస్త్రాలు ధరించి, ఆయన చెవుల్లో కుండలాలను ధరించి, ఈ విధంగా ఎంతో మంచి కేశవాలతో పూలమాలను ధరించి, ఆయన ఎంతో పింకిష్ కలర్ ఐస్, ఇంకా ఆ విధంగా ఎంతో శక్తివంతమైన చేతులు, ఏవైతే మొత్తం ఈ యొక్క సృష్టికి అభయాన్ని ప్రసాదిస్తాయో అటువంటి రూపాన్ని ధరించాడు. తర్వాత భగవంతుడే ఆ యొక్క వాసుకిని పట్టుకొని మంత్రం చేయడం మొదలు పెట్టాడు. ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఒక ఇంద్రనీల పర్వతం లాగా అక్కడ ఇంకొక రూపంలో వచ్చి ఆయన ఈ యొక్క సముద్ర మంత్రంలో వాసుకిని స్వయంగా ఆయనే పట్టుకొని లాగి మంత్రం చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు మళ్ళీ స్వయంగా వచ్చి చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, నిర్మత్యమానాదుదదేరభూద్విషం మహోల్బణం హాలాహలాహ్వమగ్రతః సంభ్రాంతమీనోన్మకరాహి కచ్చపా తిమిద్విపాగ్రాహ తిమింగలాకులాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అప్పుడు రకరకాల చేపలు, కచ్చపాలు, ఇంకా రకరకాల పాములు, ఇవన్నీ ఏవైతే అక్కడ ఉన్నాయో సముద్రంలో, అవన్నీ కూడా విచలితం అయిపోయాయంట, డిస్టర్బ్ అయిపోయాయంట. పెద్ద పెద్ద తిమింగలాలు, ఇంకా అలాంటి పెద్ద పెద్ద మొసళ్ళు, ఇలాంటివి చాలా పెద్ద పెద్ద ప్రాణులు ఉంటాయి కదా, ఏవైతే ఇక్కడ సముద్రం లోపల ఉంటాయో అవన్నీ కూడా ఆ సముద్రం లోపల నుంచి అక్కడ ఎలా అక్కడ మంత్రం జరిగిందంటే చాలా ఇలా ఇలా జరుగుతుంది, మొత్తం సముద్రం అంతా మంత్రం జరిగిపోతుంది. అప్పుడు కిందున్న ప్రాణులు, పెద్ద పెద్ద జీవులు కూడా అన్ని కూడా పైకి వచ్చేసాయంట. సో ఇలా సముద్ర మంత్రం జరిగినప్పుడు మొట్టమొదటిగా వచ్చిన ఏంటంటే, ఏం బయటకు వచ్చిందంటే హాలాహల విషం బయటకు వచ్చిందంట. హాలాహల విషం ఇది బయటకు వచ్చిందంట. సో ఇది మంత్రం అన్నమాట. ఇప్పుడు మనము జపం చేసినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, మన హృదయంలో మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు మనం మంత్రం చేస్తాం మన హృదయాన్ని. సో అలా క్లీనింగ్ చేసినప్పుడు ఫస్ట్ హృదయాన్ని జపం చేసి మంత్రం చేసినప్పుడు మన హృదయంలో కూడా పేరుకుపోయిన అంత దుమ్ము, మలినం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అది విషంలాగా, అలా విషంలాగా. సో ఫస్ట్ అది బయటకు క్లీన్ అయిపోతుంది, ఫస్ట్ అది బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా సముద్ర మంత్రంలో ఫస్ట్ హాలాహల విషయం వచ్చింది. తదుగ్రవేగం దిశి దిశు పర్యధో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి భీతా ప్రజాదుద్రురంగసేశ్వరా
రక్షమాణా శరణం సదాశివం. సో హే రాజన్, ఎప్పుడైతే ఆ యొక్క విషం అస్సలు ఇప్పుడు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, అన్ని దిశల్లో కూడా అది వ్యాపించిపోతుంది. అప్పుడు ఆ విషయం అలా వచ్చిన హలాహల విషయం అనేది చాలా శక్తివంతమైంది అనమాట, చాలా భయంకరమైంది. సో అది అన్ని దిశల్లో వ్యాపించిపోతున్నప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా భగవంతుడి అవతారంతో సహా సదాశివుడి దగ్గరికి వెళ్ళారంట. ఈ విధంగా వాళ్ళు ఎంతో ఇప్పుడు నిరాశ అంటే అసలు ఇప్పుడు మాకెవరు ఆశ్రయం అనే భయంతో అలా సదాశివుడి దగ్గరని ఆయన్ని ఆశ్రయించారంట. సో అందుకనే ఇక్కడ అడగొచ్చు ఎవరైన ప్రశ్న ఇలా, అదేంటి భగవంతుడు ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన పరిష్కరించాడు, అక్కడ స్వయంగా భగవంతుడే ఉన్నాడు దేవతలతో పాటు, అయినా కానీ భగవంతుడు స్వయంగా ఉండి ఆయన దేవతల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళి సదాశివుణ్ణి ఆశ్రయించడం ఏంటి, ఇదేం అవసరం అనొచ్చు మీరు. అయితే శ్రీ మధ్వాచార్యులు దీనికి సంబంధించి ఒక విషయం చెప్తారు. ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు, అందరినీ తీసుకొని ఎందుకు సదాశివుడి దగ్గరికి వెళ్ళాడు? రుద్రస్య యశసోర్తాయ, రుద్రస్య అంటే ఆ శివుడికి ఖ్యాతిని ప్రసాదించాలనుకున్నాడు. అవునా? సో భగవంతుడు ఎప్పుడైనా సరే ఆయన భక్తులకి ఆయన క్రెడిట్ ఇవ్వాలనుకుంటాడు. అవునా? ఇప్పుడు మహాభారతం యుద్ధం కావాలంటే కృష్ణుడు ఒకటే చేసేసి ఉండొచ్చు మొత్తం. అర్జునుడిని అంతగా ఆయనకి ప్రేరణ ఇచ్చి, అంతగా ఆయనకు సపోర్ట్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, ఆయనకు సారథిగా అయ్యి ప్రతి స్టెప్ లో మార్గదర్శనం చేసి ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక క్షణంలో మొత్తం మహాభారత యుద్ధం అందరినీ చంపి పారేయచ్చు. మహాభారతంలో 18 అక్షోణి సేనలు మొత్తం ఇరుపక్షాలు కలిపి పాల్గొన్నాయి. కానీ అంతకన్నా ఎక్కువ సేనని ఎప్పుడైతే జరాసంధుడు తీసుకుని ఆక్రమణ చేశాడో కృష్ణుడి దగ్గర, కృష్ణుడు ఒంటి చేత్తో ఇంతకన్నా ఎంతో సేనాని ఎన్నో సార్లు వధించి పంపించేశాడు. సో అదేమి కృష్ణుడికి ఒక లెక్క కాదు. అయినా కానీ ఆయన అర్జునుడికే, పాండవులకే ఆ యొక్క ఆ కార్యం యొక్క ఫలితాన్ని, శ్రేయని, క్రెడిట్ని ఇవ్వాలనుకున్నారు. వాళ్ళకి ఆ ఖ్యాతి దక్కాలనుకున్నారు. ఈ యుద్ధంలో గెలిచిన, ఈ యుద్ధంలో వాళ్ళని ఓడించిన ఖ్యాతిని. అలాగే ఇక్కడ కూడా ఈ విషము తాగి ఆ విధంగా ఈ యొక్క సృష్టిని ఇప్పుడు రక్షించే, అందరినీ ఈ యొక్క ఆపదల నుంచి రక్షించే ఖ్యాతి అది శివుడికి దక్కాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ భగవంతుడు సొంతంగా ఆ యొక్క సమస్య నుంచి కూడా దేవతల్ని బయటికి తీసుకురాగలిగినా కానీ ఆయనే ఇలా శివుడికి ఖ్యాతిని దక్కాలి, ఈ ఖ్యాతి శివుడికి దక్కాలి, ఈ క్రెడిట్ శివుడికి పోవాలి ఈ కార్యంకి అని ఆయన కావాలనే ఈ విధంగా శివుడి దగ్గరికి అందరి దేవతలను తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన్ని ఆశ్రయించాడు. మీరే మమ్మల్ని రక్షించాలి ఈ యొక్క ఆపద నుంచి. కావాలనే విష్ణువు అక్కడ ఏమాత్రం ఆ యాక్షన్ తీసుకోలేదు సొంతంగా. సో మనకు తెలుసు శివుడు ఎలా ఆ విషయాన్ని, హలాల విషయాన్ని తాగుతారో, అది నెక్స్ట్ అసలు మెయిన్ ఎపిసోడ్ అనమాట. సో ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు అక్కడికి. విలోక్యతం దేవవరం త్రిలోక్య భవాయ దేవ్యాభిమతం మునీనాం ఆసీనమద్రావవర్గహేతోస్తపోజుషాణం స్తుతిభిః ప్రణేముః. ఈ విధంగా దేవతలందరూ కూడా అక్కడ కైలాస పర్వతం దగ్గర కూర్చున్న శివుడు, తన భార్య భవాని, వాళ్ళిద్దరి దగ్గర సమక్షంలోకి వెళ్ళి వాళ్ళ ఇద్దరు ముందుకు వెళ్ళి ఇప్పుడు అక్కడ చూశారంట. శివుడిని అక్కడ అందరూ ఆరాధించుకుంటున్నారు సాధువులు, మోక్షం ప్రాప్తి కోసం. ఇప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రణామాలు అర్పించుకొని ఇప్పుడు ప్రార్థనలు వేసుకుంటారు, శివుడిని ప్రార్థించుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి దేవతలు, ప్రజాపతులు అందరూ వెళ్ళి శివుడిని ప్రార్థించుకుంటారు, మమ్మల్ని ఆపద నుంచి రక్షించండి అని. తర్వాత శివుడు ఎలా రక్షిస్తాడు అనేది నెక్స్ట్ ఈ యొక్క అధ్యాయం యొక్క అంశం. ఇది మనం రేపు చూద్దామంట. 21వ నంబర్ శ్లోకం నుంచి రేపు చూద్దాము. ఈరోజు 20 వరకు మనం చూసుకున్నాము. ఓకే.
చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు ఇక్కడే ఉంటాను, నేను నిలిపివేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాదికి జై.